గోదాముల్లో రేషన్ బియ్యం అవకతవకల అంశం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. పేర్ని నాని కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ పేర్ని నాని కుటుంబం ఎక్కడుందో తెలుసుకోవడానికి మరింత ఆలస్యం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నానికి కృష్ణా జిల్లా పోలీసులు మరోసారి ఈ అంశం మీద నోటీసులు ఇవ్వబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ పేర్ని నాని కేసులో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. నేడో రేపో మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టుడు ఖాయం అనేటువంటి వార్తలు గత వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ గోదాముల్లో రేషన్ బియ్యం అవకతవకల విషయంలో పేర్ని నాని కుటుంబ సభ్యులకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అలాగే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ పేర్ని నాని కుటుంబాన్ని మాత్రం అదుపులో తీసుకునేందుకు విఫలమయ్యారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడేమో కృష్ణా జిల్లా ఎస్పీ మరోసారి పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఎలా చూడాలి ఈ కేసుని? బియ్యానికి సంబంధించినటువంటి తన సొంత అంటే అప్పటికి మంత్రిగా ఉన్నాడు, తన భార్య పేరు మీద అవి గోడౌన్స్ ఉన్నాయి. మంత్రి హోదాలో తనదే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో మంత్రులే కాకుండా కింద వాళ్ళు కూడా ఎలా చేశారో చూసాం కాబట్టి ఇక మనకి 20-25 సంవత్సరాల ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనం ఏం చేసినా ఎవరు పట్టించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని నిబంధనలు విరుద్ధంగా ఉన్నా కూడా లబ్ధి పొందడానికి అలవాటు పడిపోయారు. లబ్ధి ఎలా చేకూర్చాలో, లబ్ధి ఎలా పొందాలో వాళ్ళు మార్గాలు చూపించారు. అలానే ప్రజలని ఎలా దోచుకోవాలో దోచుకున్నారు వాళ్ళంతా. అందుట్లో పేర్ని నాని గారు ఏం మినహాయింపోయాం కాదు. ఎందుకంటున్నానంటే ఇది పేర్ని నాని గారు అంతకుముందు చూసుకున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, వాగ్దాటి మిగిలినతో కూర్చుంటే కొంచెం మరి తిట్లు దండకాలు తక్కువైనా వాగ్దాడి మాత్రం తిమిని బొమ్మిని చేయగలిగినటువంటి వ్యక్తి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మొన్న కూడా చూసాం, ఇష్టారీతిగా మాట్లాడాడు ఆయన. వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి ఆయన మాట్లాడిందంతా కూడా మనం చూసాం. ఈ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్కి వెళ్ళినప్పుడు బెయిల్కి వెళ్ళటం ఏంటి, ఇది ఏదో రకరకాలుగా మాట్లాడారు. వీళ్ళు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే వీళ్ళందరూ కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ పార్టీ వాళ్ళందరూ గమనించుకోవాల్సిన అంశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపారు. ఇవాళ రేపు అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆయన పారిపోలా, ప్రజల్లో ఉన్నాడు. లోకేష్ గారి గురించి మాట్లాడారు, ప్రజల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు, ప్రజల్లో ఉన్నారు. మీరు ఎందుకు పారిపోతున్నారు? ప్రజలు కూడా గమనించండి. మీరు ఎందుకు పారిపోతున్నారు? మీ మీద ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలో వాస్తవం లేదని మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సింది పోయి మీరు ఎందుకు ఈ కేసు నుంచి దూరంగా పారిపోతున్నారు? కాబట్టి వాస్తవాలు కాబట్టి, అభియోగాలు వాస్తవాలు కాబట్టి, దానికి వాళ్లే ఒప్పుకొని నగదు కూడా చెల్లించారు కాబట్టి. ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే నగదు కూడా చెల్లించేవారు కాబట్టి. ఇలాంటి వాళ్లే కదా మీరు మాట్లాడుతుంది, ఇలాంటి వాళ్లే కదా ఆ పార్టీని బొతాన వేసుకొని ప్రజల్ని మభ్యపెడుతూ అధినాయకుడు మెప్పు పొందడం కోసం ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేస్తూ నానా యాగి చేస్తున్న ఇలాంటి వాళ్ళని మీ పార్టీ నాయకులు, మీ కార్యకర్తలు ఆలోచించండి. ప్రజలు ఆలోచించారు కాబట్టి దూరంగా పెట్టారు. మిగిలిన వాళ్ళు ఆలోచించుకోండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు, ఎక్కడ వైఫల్యం చెందారు ఏంటనేది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఈ కేసులో పేర్ని నాని కుటుంబానికి లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ అసలు పేర్ని నాని కుటుంబం ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది తెలుసుకోవడంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విఫలమయ్యారా? తెలియదని మీరు అనుకుంటున్నారా? మరి తెలిస్తే పోలీసులు అనుకుంటున్నారా, లేకపోతే నాయకులు తెలియదు అనుకుంటున్నారా? పేర్ని నాని కుటుంబ సభ్యులు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కోర్టుల్లో వాళ్ళు పిటిషన్లు దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవాలంటే ఎంతసేపు పని? మరి ఎందుకు తీసుకోవడంలో విఫలమయ్యారు? ఇప్పుడు ప్రభుత్వాలు, పెద్దలు, పోలీసులు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే 5 నిమిషాలే, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈరోజు ఈ పరిజ్ఞానం ఇంత అందుబాటులోకి వచ్చిన తర్వాత, సాంకేతిక పరిజ్ఞానం, దాని పెద్ద విషయం ఏం కాదు. ఇందులో రాజకీయ కోణం ముడిపడి ఉంది, అందులో అనుమానం ఏముంది? రాజకీయం కూడా ముడిపడి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కొంతమందిని హెచ్చరికలు చేశాడని చెప్పి మనకి ఈ మధ్య వస్తూ ఉన్నాయి. ఎవరు కాపాడుతున్నారు ఏందనే విషయాల్లో అంటే అధికార పార్టీ చెందినటువంటి కొంతమంది నేతల అండదండలు ఉన్నాయా? నిస్సందేహంగా రాజకీయ నాయకులందరూ ఒకటేనండి. రాజకీయ నాయకులందరూ ఒకటే.
ఎందుకంటే వాళ్ళ పనులు వీళ్ళు చేస్తారు, వీళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అధికారంలో ఎవరుంటే వాళ్ళు వాళ్ళకి అధికారులు సహాయపడతా ఉంటారు. అది ఎప్పుడు జరిగేదే కదా, ఇవాళ కొత్తగా ఏం కాదు కదా. ఒకప్పుడే సిద్ధాంతాలు ఉండే, సిద్ధాంతాలు పోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ప్రజా సొమ్ము దుర్వినియోగం అయింది కదా, వాటి పరిస్థితి ఏంది? వాళ్ళ సొమ్ము కాదు కదా, వాళ్ళకి వస్తున్నాయిగా. వాళ్ళ సొమ్ము అయితే కాదు కదా, వాళ్ళకైతే వస్తున్నాయి కదా. ప్రజలు ఏమైపోతే వాళ్ళకేంటి, ప్రజలే కదా ఓట్లేసి గెలిపించింది అని వాళ్ళు అనుకోవట్లేదు కదా. రేపు పొద్దున ఇట్లా చేసుకున్నారు అనుకోండి, దాచుకున్నారు అనుకోండి, ఆ దాచుకున్న సొమ్ము ఎంతో కొంతమంది వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఇది తీసుకుని జేబులో పెట్టుకుని కాపాడుతూ ఉంటారు. న్యాయస్థానాలు సంపూర్ణంగా తీర్పిచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు. అప్పటి వరకు జరిగేది ఇదే. మీరు అన్నారు కదా కృష్ణా జిల్లాలో ఇట్లా, ఇప్పుడు ఎస్పీ గారు ఈ మాట అన్నారు, ఇవాళ రేపు అదుపులో తీసుకుంటారు అని చెప్పని న్యాయస్థానం మళ్ళీ రేపు పొద్దున తీర్పిచ్చేసి దోషులను తేల్చేసి మీరు లొంగిపోండి అంటే 5 నిమిషాలు వస్తారు వాళ్ళు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు అప్పుడు? 5 నిమిషాలు ఎక్కడి నుంచి వస్తారు? అభియోగాలు మోపబడ్డ వాళ్ళు చాలా మంది నాయకులు 5 నిమిషాల్లో ప్రత్యక్షం అయ్యారు కదా. 5 నిమిషాలు ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఏం జరుగుతుంది సార్? ఏం జరిగేది ఏముంది? అండదండలు అయితే ప్రభుత్వ పెద్దల నుంచి అండదండలు, అట్లాగే ఆ ప్రభుత్వంతో అండగాడినటువంటి అధికారుల యొక్క నిర్వాహకంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ అధికారులు ఇంకా సహకరిస్తున్నారు వాళ్ళకి. నాయకులు, ఈ కూటమిలో నాయకులు కూడా సహకరిస్తున్నారు. అందరూ సొంతపోతలేం కాదు. ఇందుట్లో చాలా మంది నాయకులు ఇంకా వాళ్ళతో అండవుతున్నారు. ఈ కేసులో పేర్ని నాని కుటుంబానికి సహకరిస్తున్నటువంటి ఈ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అదే నేను చెప్తుంది. అయినా సరే ఇప్పుడు న్యాయస్థానం, ఇప్పుడు వాళ్ళు, అదే నేను అనేది, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటా ఉంటే అందరూ పాపం పోలీసులనే విమర్శిస్తున్నారు. నేను వాళ్ళని సమర్థించట్లా. కొంతమంది అధికారులు ఇంకా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళతోటి అంటకాగుతున్నారు కాబట్టి, వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకుంటున్నారు కాబట్టి, ఎవరైతే గతంలో కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఈ కూటమి నాయకుల దగ్గరికి చేరుతున్నారు కాబట్టి, ఇప్పుడు కూడా చాలా ప్రాంతంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా మండల స్థాయిలోనూ కొన్ని అంటే గ్రామ స్థాయిలో పెత్తనం చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ శాసనసభ్యుల దగ్గరకు వచ్చి కూడా పెత్తనం చేస్తున్నారని చెప్పి కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో చాలా కనపడతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమందాం మనం? ఆ పార్టీలోంచి చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళు, అధినాయకుని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సహకరిస్తున్న వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి, ఈ పార్టీ లేకపోతే ఈ కూటమిలోకి వస్తే వాళ్ళు చేసిన నేరాలన్నీ మాసిపోతాయా? అదే ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారు. ఇంతకీ అసలు పేరు నాని కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? బందర్లోనే ఉన్నారా, లేదంటే బందర్ని వదిలి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? అంటే పేరు నాని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా ఎక్కడికి వెళ్తారండి పరారీలో? వాళ్ళు ఏమన్నా తెలియని వాళ్ళ మామూలుగా టోల్ గేట్లు ఉంటాయి, వాళ్ళ వాహనాల్లో గుర్తిస్తారు. నిజంగా బయటకు వెళ్తే అంటే లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు ఇవన్నీ చెక్ చేస్తారు కదా. అసలు వాళ్ళ మీద అభియోగాలు వచ్చినప్పుడు వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఉండవయ్యా, ఈ ఓయిల్ ఊరు స్టూడియోలో ఇక్కడ ఉండవు, నీ మీద అభియోగం వచ్చింది. అభియోగం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాడు, నువ్వు బయటకు వెళ్ళి ఏ కదలికలు కనిపెట్టడం పెద్ద విశేషమా? ఎగ్జాక్ట్లీ. అవన్నీ వదిలేస్తున్నారు అంటే ఆ జాగ్రత్తలు తీసుకోవట్లేదని. ఓకే, నీకు అవకాశం ఇస్తున్నానంటే జాగ్రత్తలు తీసుకోవట్లేదని. ఇంతకుముందు చాలామంది యోధులు అనుకున్న వాళ్ళందరూ దేశ విదేశాల్లో పారిపోతే పట్టుకొచ్చారు కదా. ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అలుసైన వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. ఆర్థికంగాను రాజకీయంగాను బలమైన వాళ్ళందరినీ అవకాశాలు కల్పిస్తున్నారు. అది మాత్రం వాస్తవం. ఓకే, ఏంటి సార్ ఈ కేసులో ఏం జరగబోతుంది రాను రోజుల్లో? న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, అంతే. అంటే ముందస్తు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా పేరు నాని గారికి? అంటే న్యాయస్థానం కొన్ని చూస్తా ఉంటే కొన్ని న్యాయస్థానాలు అవకాశాలు కలగజేస్తున్నాయి, దాన్ని మనం విమర్శించలేం. అంటే అప్పుడు అధికారులు మాట్లాడే విధానాన్ని బట్టి, అధికారులు వాళ్ళ మీద మోపే అభియోగాలను బట్టి, రాతపూర్వకంగా వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అట్లా సహకరిస్తున్న అధికారులు, న్యాయవాదుల వల్ల కొంతమందికి వెలుసుబాటు కలుగుతూ ఉంది. అది ఎందుకు జరుగుతుందని చెప్పి ప్రశ్నించుకోవాలి. మొన్నే న్యాయస్థానం కూడా అడిగింది కదా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి, నతి జత్వానికి సంబంధించిన విషయంలో. అవును, అంటే మరి అప్పుడు ఎవరిని విమర్శిద్దామని చెప్పును, ఎవరిని అడుగుదాం? ఇవన్నీ కూడా రాజకీయంగా ముడిపడుతున్నటువంటి అంశాలు. ఓకే, కాబట్టి మీరు నేను భారత్ తోటి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలతోటి దానికి వీళ్ళు బాధ్యులు కాబట్టి వీళ్ళు ఇంకా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారనే బాధపడుతున్నాం తప్ప రాజకీయ నాయకులకు ఆ బాధ లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.